కింద జ్యోతితో మిమ్మల్ని అస్సలు క్షమించే ప్రసక్తే లేదు అని గట్టిగా అంటూ ఉంటుంది. ఇక నుంచి మీరు వెళ్ళండి అని కోపంగా అంటూ ఉంటుంది. ఇక జ్యోతి తనని చూస్తూ ఇక మెల్లగా లోపలికి వెళ్ళాలని చూస్తూ ఉంటుంది. ఇక సునందే గట్టిగా ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటుంది. అయితే ఒకసారి మీ అబ్బాయిని చూడాలని వెళ్తున్నాను ఎలా ఉందో అని. అప్పుడు గట్టిగా ఇంకెలా ఉంటాడు, వానంతో పోరాడుతూ విలవిల కొట్టుకొని ఇప్పుడు తను ఎలా ఉన్నానో తనకే తెలియని పరిస్థితిలో ఉన్నాడు. తనకి ఎప్పుడు స్పృహ వస్తుందో అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఆశని కూడా చంపేయకు. నీ చూపు పడితే ఆశ నాకు దక్కదు. నా కొడుకుని ఎలాగో చంపాలనుకున్నావు, ఇప్పుడు నా ఆశని కూడా బతకాలని ఆశను కూడా చంపాలనుకుంటున్నావా? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని గట్టిగా అంటూ ఉంటుంది. ఇక జ్యోతి ఏడుస్తూ ఉంటుంది. ఇక సూర్య పద జ్యోతి అని అంటుంటాడు. అది కాదండి అని అంటుంటే పద జ్యోతి అని చెప్పి ఇక జ్యోతిని తీసుకెళ్తూ ఉంటాడు. ఇక జ్యోతి కొట్టి సూర్య ముగ్గురు వెళ్తూ ఉంటారు. ఇక జ్యోతి దగ్గర ఆగి ఏడుస్తూ ఉంటుంది. నేను తప్పు చేశానండి, గుడికి వెళ్ళి నేను పెద్ద తప్పు చేశాను. నేను గుడికి వెళ్ళకుండా ఉండాల్సింది. ఇప్పుడు తనకి ఇంకా స్పృహ రాలేదంటేనే నాకు భయం వేస్తుంది. ఆ తల్లికి ఎలా ఉంటుందో నాకు అర్థమవుతుంది. తనకి వారం రోజుల్లో పెళ్ళి అంట, అది తలుచుకుంటేనే నాకు చాలా బాధేస్తుంది అని అంటూ ఉంటుంది. ఇక కొట్టి నువ్వేం బాధపడకు జ్యోతమ్మ, ఆ దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడు అన్యాయం చేయరు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆ దేవుడు మంచి వాళ్ళకి అన్యాయం చేయరు కుట్టి, కానీ మనుషులే మనుషులకి అన్యాయం చేస్తున్నారు అని అంటూ ఉంటుంది. నేను ఏదో తప్పు చేశాను, ఈ తప్పు తనకి ఏదైనా అయితే జీవితాంతం ఉంటుంది, ఆ బాధ నేను భరించలేను అని అంటూ ఉంటుంది. ఇక సూర్య ఇప్పుడు తన్ని మనకి కలిసే పరిస్థితి రాకపోవచ్చు, తను క్షమించే ప్రసక్తి లేదు అని చెప్పింది. ఇప్పుడు మళ్ళీ మనం కోర్టులోనే కలవాలి, పద జ్యోతి ఇంటికి వెళ్దామని చెప్పి ఇక ముగ్గురు వెళ్తూ ఉంటారు. ఇక ఇందుమతి ఆలోచిస్తూ ఉంటుంది. జీవనని మీరు కారు డ్రైవ్ చేశారు కదా, మీ అమ్మాయి కదా డ్రైవ్ చేసింది అని పోలీస్ అంటుంటే లేదు నేనే చేశానని జ్యోతి చెప్పడం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే యామిని వస్తూ ఉంటుంది. వచ్చి ఏంటి చిన్నత్తయ్య గారు ఏదో ఆలోచిస్తున్నారు అని అంటూ ఉంటుంది. అదా జ్యోతి గురించి ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటుంది. నాకు కూడా అదే అనిపిస్తుంది, జ్యోతి జైలుకి వెళ్ళడం గురించి ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటుంది. ఇప్పుడు నీకు హ్యాపీ కదా చిన్న కోడలా, జ్యోతి అంటే నీకు ఇష్టం లేదు కదా, తను జైలుకి వెళ్తే నీకు హ్యాపీనే కదా అని ఇందుమతి అంటూ ఉంటే జ్యోతి జైలుకి వెళ్ళడం హ్యాపీనే, కానీ తను యాక్సిడెంట్ చేసి వెళ్తే నాకు హ్యాపీ, కానీ జ్యోతి యాక్సిడెంట్ చేయలేదు అని అంటూ ఉంటుంది. ఏంటి జ్యోతి చేయలేదా, మరి ఎవరు చేశారు? ఇంకెవరు? జీవన చేసి ఉంటుంది. అలా ఎలా చెప్తున్నావు, జీవన ఎలా చేస్తుంది అని అంటూ ఉంటుంది. ఆ పిచ్చి పనులు జీవననే చేస్తుంది, దానికి తిక్కలేస్తే ఏదైనా చేస్తుంది. జ్యోతి యాక్సిడెంట్ చేసి ఉండదు, మరి జ్యోతి చేయకుంటుంటే జీవన తీసుకెళ్ళేవారు కదా, జ్యోతి ఎందుకు వెళ్ళింది అని అంటూ ఉంటుంది. ఇంకేముంటుంది, జీవన యాక్సిడెంట్ చేసి ఉంటుంది, ఆ నిందని నెత్తి మీద జ్యోతి వేసుకుని ఉంటుంది. ఏ అమ్మాయినా అలానే చేస్తుంది కదా అని యామిని అంటూ ఉంటుంది. ఇక మనసులో ఇందుమతి దీనికి నా అలాగే అనుమానం వచ్చినట్టుంది అని అంటూ ఉంటుంది. ఈ అనుమానం ఎలాగైనా పోగొట్టాలని చెప్పి ఇక ఏదో చెప్తూ ఉంటుంది. జ్యోతి యాక్సిడెంట్ చేసింది అని అంటుంటుంది. ఏమో చిన్నత్తయ్య గారు, నాకైతే అనిపించడం లేదు, నాకు జీవనని ఇది చేసినట్టు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. సరే పోనీ కానీ ఇప్పుడు ఏం చేద్దామని అంటూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేసేది లేదు, కింద అందరు సభ పెట్టారు, ఆ సభలో నేను కూడా వెళ్ళాలి అని అంటూ ఉంటుంది. మీరు కూడా రండి అని చెప్పి అంటూ ఉంటుంది. దీనికి వచ్చిన అనుమానమే నాకు వచ్చింది, ఒకసారి నేను జీవనం వెళ్ళి కలవాలి అని చెప్పి ఇందుమతి అనుకుంటూ ఉంటుంది. ఇక జీవన టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఇందుమతి వస్తూ ఉంటుంది, జీవన్ని చూస్తూ ఉంటుంది కోపంగా. ఏంటి
కానీ అలా చూస్తున్న తలుపు ఎందుకు వేస్తున్నావు అని అంటూ ఉంటుంది. ఏంటి నీ ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటుంది. అది అమ్మ జైలుకి వెళ్ళింది కదా అందుకే బాధగా ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. మీ అమ్మ జైలుకి వెళ్ళింది కరెక్టే, కానీ యాక్సిడెంట్ చేసింది మీ అమ్మనేనా అని అంటూ ఉంటుంది. అదేంటి పెద్దమ్మ, మా అమ్మనే కదా యాక్సిడెంట్ చేసింది అని అంటూ ఉంటుంది. నాకేదో అలా అనిపించడం లేదు, యాక్సిడెంట్ నువ్వే చేశావు అన్నట్టు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. అది నేనేం చేస్తాను, నేనేం చేయలేదు అని అంటుంది. నిజం చెప్పవే, ఇప్పటికే నిజం చెప్పు, ఇప్పటికే నిజం చెప్తే నేను ఎలాగలా కాపాడుతాను. ఒకవేళ ఎవరైనా యాక్సిడెంట్ దగ్గర చూసే ఉంటారు, నువ్వు సీసీటీవీ కెమెరాల్లో ఎవరో ఒక చూసే ఉంటారు, అప్పుడు జ్యోతిని వదిలిపెట్టి నిన్ను వెళ్ళి జైలుకి తీసుకెళ్తారు. ఇప్పుడైనా నాకు నిజం చెప్తే నేను ఎలాగైనా కాపాడుతానని చెప్పి అంటూ ఉంటుంది. ఇక భయపడుతూనే ఇక జీవన నిజం చెప్పేస్తుంది. ఆ యాక్సిడెంట్ చేసింది నేను అనగానే ఇందుమతి షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి యాక్సిడెంట్ చేసి నువ్వు ఏంటి ఎప్పుడు పిచ్చి పని ఇలా చేస్తున్నావు, నీకు బుద్ధే లేదు అసలు తిడుతూ ఉంటుంది. అది ఇప్పుడు ఇలా ఏం చేయాలి కానీ నాకు అలా అయిపోయింది, నువ్వు ఇలాగ నన్ను కాపాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు ఇలా పిచ్చి పని చేయడం నన్ను కాపాడడం రెండు నాకు తలనొప్పిగా మారాయి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇక్కడ జ్యోతి యాక్సిడెంట్ అయింది కదా, కింద అందరు మీటింగ్ పెట్టారు, అందులో నువ్వు కూడా రా, బాధతో నటించు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇలాగ నువ్వే కాపాడ గ్రాని అంటూ ఉంటుంది. సరే సరే నువ్వే కదా నాకు కావాల్సింది, నేను కాపాడకుంటే ఎవరు కాపాడతారు, ఇదే మంచి టైం అని చెప్పి కిందికి వెళ్తూ ఉంటారు. ఇక అందరూ జ్యోతి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా రాలేడేంటి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే జ్యోతి సూర్య వస్తూ ఉంటారు. ఇక లోపలికి వచ్చి ఏమైంది సూర్య, మీరు వెళ్ళిన పని ఏమైంది, మీరు తనతో మాట్లాడారా అని గౌరీప్రసాద్ అడుగుతుంటాడు. మేము తనతో మాట్లాడిన నాన్నగారు, తను చాలా కోపంగా ఉంది, తను ఒక అమ్మగా మాట్లాడింది, తను కోపంగా మాట్లాడింది, తను మమ్మల్ని క్షమించదంట, ఎందుకంటే తను ఇంకా స్పృహలోకి రాలేడు, ఆ అబ్బాయి త్వరలోనే పెళ్ళి ఉందంట అని చెప్పి అంటూ ఉంటాడు సూర్య. ఇక ఆ మాటకి షాక్ అవుతూ ఉంటారు ఇద్దరు. ఇప్పుడు తను బతికితే కానీ ఏం జరుగుతుందో తెలియదు, తను కోర్టులోనే వెళ్ళాలి, జ్యోతిని కోర్టుకి తీసుకువెళ్ళాలని చెప్పి అంటుంటారు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు జడ్జి గౌరీప్రసాద్, ఎలాగైనా నా కోడలు నువ్వే కాపాడాలి అని సూర్యతో అంటూ ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేయలేం నాన్నగారు, ఇప్పుడు ఈ కేసు కోర్టుకు వెళ్ళింది, ఆ అబ్బాయికి స్పృహ వస్తే కానీ ఎలాగలా మనం మాట్లాడలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సరే అని చెప్పి ఇక ఆమెని ఆశ ఇద్దరు లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక మనసులో ఇందుమతి, ఈ ఛాన్స్ మనకి బాగా ఉపయోగపడేలా ఉంది, తను చనిపోతే ఆ కేసు జ్యోతి మీద పడుతుంది, తర్వాత ఇద్దరు ముసలోళ్ళు మంచాన పడతారు, జీవన పేరు మీద ఆస్తి రాయించుకోవచ్చు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక కుట్టి సింహాద్రి పద్మమ్మలతో ఇప్పుడు బెయిల్ మీద జ్యోతమ్మని తీసుకొని వచ్చారు. ఆ సునందనే బస్తీలో ఖాళీ చేయమన్న సునంద ఈవిడ ఒకటి అని చెప్తూ ఉంటుంది. అవునా అని అంటూ ఉంటుంది. ఇక సింహాద్రి నీతో ఒక ముచ్చట మాట్లాడాలి బిడ్డ అని అంటుంటాడు. ఏంటి నాయనా అని అంటుంది. అదా మీరు కూర్చోబిడ్డ చెప్తాను అని చెప్పి కూర్చోబెడుతూ ఉంటారు. అదే మీ మామగారు ఫోన్ చేశారు అని చెప్పి అంటూ ఉంటాడు సింహాద్రి. అవునా ఎందుకు చేశారు అని అంటూ ఉంటుంది. అది మనము నిశ్చితార్థం పెట్టుకోవాలంట అని చెప్పి అంటూ ఉంటాడు. నిశ్చితార్థమా? అవును బిడ్డ, నిశ్చితార్థం పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి అన్నారు, కానీ నేను బిడ్డకి ఒకసారి అడుగుతా అని చెప్పినాను అని సింహాద్రి అంటుంటాడు. మంచి పని చేసినావు నైనా, నన్ను ఒకసారి అడిగి మంచి పని చేసినావు, కానీ నాకు ఈ నిశ్చితార్థం వద్దు అని చెప్పి అంటూ ఉంటుంది. అదేంటి బిడ్డ అలా అంటున్నావు అని అంటుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉందో నీకు తెలీదా జ్యోతమ్మ, కేసు పని మీద కేసులో జైలుకి వెళ్తుంది, ఇప్పుడు నా నిశ్చితార్థంలో వాళ్ళు రాకుండా ఎలా ఉంటారు, ఎంతో సహాయం చేసి ఎంతో చదివించి వాళ్ళు లేకుండా నేను నిశ్చితార్థం ఇలా చేసుకుంటాను నాయనా, వాళ్ళు లేకుండా ఈ ఎంగేజ్మెంట్ నేను చేసుకోను నాయనా, నన్ను క్షమించు నాయనా, వాళ్ళు మంచిగా అయినప్పుడు ఈ కేసు నుంచి బయటపడ్డాకే నేను ఎంగేజ్మెంట్ చేసుకుంటా అని చెప్పి అప్పటి వరకు నన్ను